జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారముని మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనములు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటుబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. అంజూరపు చెట్టు తోటలో తనంతట తాను మొలకెత్తినది కాదు. అది ఫలముల కొరకు నాటబడినటువంటి చెట్టు. కానీ ఫలాలు చూస్తే శూన్యం. దానికి శ్రమ, ఎరువు, భూసారం వృధా. యజమానికి నిరాశ మిగిలింది. ఫలితం ఏమైంది అంటే నరికించడానికి సిద్ధపడడం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అంజూరపు చెట్టు నీవు నేనే. ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈ లోకములో దేవుని ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు మనము నాటబడ్డాం. దేవుని ఉద్దేశాలు నెరవేరడం లేదు, కానీ ఫలాలు లేని జీవితాలు జీవిస్తున్నాం. అదేంటి, నేను ఫలించకపోవడం ఏంటి అంటూ అనుకుంటున్నావా? నేను ఆస్తులు సంపాదించాను, అంతస్తులు కట్టాను అంటావా? అయితే అయ్యుండవచ్చు. చాలా సంతోషం. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం మాత్రం అది కాదు. కేవలం వాటి కొరకు మాత్రమే ఆయన నిన్ను నిర్మించలేదు. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి అంటే, జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉన్నది కానీ మృతతుల్యమైన జీవితం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. శారీరకంగా బ్రతికి ఉన్న, ఆత్మీయంగా చచ్చిన స్థితి. పైకి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం అంటున్నా ఆత్మ నడిపింపు లేని స్థితి. విశ్వాసినంటూనే క్రియలు లేని జీవితం. పైకి భక్తి గలవారమని చెప్పుకుంటున్నాము కానీ ఆయన శక్తిని ఆశ్రయించలేని దుస్థితి. దేవునిని మహిమపరుస్తున్నాం అంటూనే తనను తాను గణపరుచుకునే స్థితి. విశ్వాసులం అంటూనే దేవుని వాక్యానికి లోబడలేని స్థితి. పేరుకు మాత్రం ప్రాణం ఉంది, జీవితం మాత్రం జీవోత్సవం. ఆత్మ ఫలాలకు ఎక్కడా చోటు లేదు, శరీర కార్యాలకు లోటే లేదు, కాదు వాటికి అంతే లేదు. అయితే మంచి ఫలాలు ఫలించకపోతే మనము ప్రమాదంలో ఉన్నట్లే. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండినడెలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. అందుకే తోట యజమానిని ఆ పనివాడు ఎట్టి రీతిగా బ్రతిమాలుతున్నాడో అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఏమని అంటే, ఇంకా కొంతకాలము సమయం ఇవ్వు. దేవుని సేవకులు వారి హృదయాలను దున్ని వాక్యమనే ఎరువును, నీటిని పెట్టి పోషిస్తారు. మారు మనసు పొందుతారు, వారి జీవితాలు ఫలిస్తాయని శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మరొకరికి విజ్ఞాపనము చేయవాడును ఆయనే. రోమా 8వ అధ్యాయము 34వ వచనం. ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7వ అధ్యాయము 25వ వచనం. నీవేమో నా పరిశుద్ధతయే నా ఆశీర్వాదమే, నా పరిశుద్ధతయే నా ఆశీర్వాదమునకు కారణమంటూ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావేమో. నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నా
దేవుని అనుగ్రహం నీ మీద ఎందుకుందో తెలుసా? అట్లా అని అదేదో పాపము చేయడానికి దేవుడు నీకు ఇచ్చిన లైసెన్స్లో వాడుకోవద్దు. అసలు కారణం ఏమిటో తెలుసా? దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? రోమా 2వ అధ్యాయము 4వ వచనం. ఈ మధ్య కాలంలో కరోనా ఎన్నిసార్లు మన తలుపు తట్టి ఉంటుందో కదా. దేవుని కోసం జీవించిన సేవకులు సైతం ఈ లోక యాత్రను ముగించి ఉండగా జీవించడానికి మనకున్న అర్హతలేమిటి? ఆయన అనుగ్రహము తప్ప. తోట యజమానిని ఆ పనివాడు ఎట్టి రీతిగా బతిమాలుతున్నాడో అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టే నేటికి మనము జీవించుచున్నామనేది వాస్తవం. ఎందుకు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు? మారు మనసు పొందడానికి మరొక అవకాశం ఇవ్వడం కొరకు. ఆయనే విజ్ఞాపన చేయకుంటే నిత్య మరణమే శరణ్యం. వద్దు, అది ఊహలకే భయంకరం. ప్రభు నీవిచ్చిన నూతన సంవత్సరంలో ప్రభు కొరకు జీవించడానికి, ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేరడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. శ్రేష్టమైన మరొక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. తెగుల నుండి మమ్మల్ని కాపాడండి ప్రభువా. పరిశుద్ధురా, ప్రేమగల యేసు ప్రభువా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. అదేవిధంగా వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఫలాలు ఫలించుటకు కావలసిన కృప నీ బిడ్డలకు దయచేయండి. మా కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నానా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన నీ కృపను వారికి దయచేయండి. దూరదేశంలో ఉండే వాక్యం వింటున్న నీ బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారికి ఏది అవసరమైనదో సమస్తమును నీ నామములో నీ చిత్తము చొప్పున మీరు జరిగించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.